దేవుని ప్రశస్తమైన నామమునకు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, మీ అందరికీ ప్రత్యేకమైన నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? చాలా సంతోషం. ప్రభు మనల్ని ప్రేమించి మరొక సమయాన్ని, మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చక్కగా నిన్నటి దినం యోనా గ్రంథాన్ని ధ్యానాలు ప్రారంభించాం. వచ్చిన వెంబడి వచ్చిన అనేకమైన విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఉపోగ్రతం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు కూడా కొన్ని విషయాలు మీతో అందరితో పంచుకున్నాను. యోనా అనగా ఏంటి, ఆ పేరుకు అర్థాలు ఏంటో మీతో చెప్తానన్నాను. ఆ విషయాలు కూడా ఈరోజు మీతో నేను పంచుకుని ఆశపడుతున్నాను కనుక చాలా జాగ్రత్తగా వినాలని ప్రేమ తెలియపరుస్తున్నాను. బైబిల్ తెచ్చుకున్నారా? కూర్చున్నారు అందరూ? ఇంకెవరన్నా ఉన్నట్లయితే బయట కూర్చున్న వాళ్ళు కానీ, మీ స్నేహితులు కానీ, మీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే చక్కగా అందరూ కూడా ఫోన్లో కానీ మీ పరిస్థితులను బట్టి వీక్షించాలి, చూడాలి. రాసుకు వెళ్ళిన వాళ్ళు చక్కగా బుక్స్లో రాసుకొని ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. బైబిల్ ఉన్నట్లయితే యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా విందాం. యెహోవాకు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీష్ పట్టణమునకు పారిపోవాలని యోనా ముప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, నిన్న నేడు రేపు ఎల్లవేళ ఏకరీతిగున్న దేవుడవు, ఆకాశమును భూమిని సమస్తమును కూడా కలిగించిన సృష్టికర్తవు తండ్రి, నీ బంగారు పాదములకు వెళ్ళని వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, మరి చదివిన వాక్యాన్ని మేము నేర్చుకోబోతుండగా మా అందరికీ వినగలిగే చెవులను, పరిపూర్ణమైన మనస్సును, ఏకాగ్రతను కలుగిచ్చేసి వాక్యానుసారంగా మా జీవితాలు సరిచేసుకొని మా వంకర మార్గాలు, మా యొక్క చెడు మార్గాలు విసర్జించి నీతిగా, యథార్థంగా, భక్తిగా జీవించి నీ ముద్దు బిడ్డలుగా జీవించే కృప మా అందరికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. యోనా ఏ రీతిగా ప్రభువా నీ మాటకు విధేయుడిగా చూపించకుండా నినివే పట్టణం వెళ్లకుండా తర్షీష్ అనే పట్టణానికి వెళ్ళిన తర్వాత ఏమైందో ఈరోజు వాక్యం వింటున్నట్టుగానే ఉంటున్నాం, కానీ ఈ చెవిలో విని ఈ చెవితో వదిలిపెడుతున్నాం. అలాంటి వారుగా ఉండకుండా మేము పరిపూర్ణమైన నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ప్రత్యేకంగా వాక్యం చెప్పిన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామను బట్టి, త్వరలో రారన్న మా ప్రభువైన యేసు నామను బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, చాలా సంతోషం. ఈ దీన యవనస్తుడు బహుగా వాడబడుతున్నాడంటే కేవలం మీ ప్రార్థనలే, మీ యొక్క ప్రోత్సాహమే. మీ ప్రోత్సాహము, మీ ప్రార్థన లేకపోతే ఏది కూడా ముందడుగు వేయలేం. సరే, ఆలోచన చేయకుండా యోనా గ్రంథంలో అనేకమైన విశేషతలు మనం ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఒకసారి 1వ వచనాన్ని మనం చదువుకుందాం. నిన్నటి దినము మీతో నేను పంచుకున్నాను 1వ అధ్యాయంలో ఉన్న లోతైన సత్యాలు. ఆ 6 సత్యాలు ఏమేమి సత్యాలు మీతో నేను పంచుకున్నాను ఒక్కసారి పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. యోనా గ్రంథంలో యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి రాయబడింది. అలాగే 2 మన రక్షణ క్రియలు విశ్వాసం మీద ఆధారపడి ఉందని, 3వదిగా దేవుని కృపలో ఎన్నడూ మానవుడు నిరాశ చెందడానికి వీల్లేదని, 4వదిగా మన యొక్క అపనమ్మిక బట్టి కాక మన విశ్వాసం బట్టి ఆధారపడి ఉందని, 5వదిగా దేవుని ప్రజల పట్ల కృపా కనికరము గలవాడని, అలాగే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కాదు, యూదుల ప్రజలు కాదు, దేవుడు కాదు, సర్వలోక ప్రజలందరికీ ఆయన దేవుడని, ఈ 6 మాటలు మీతో నేను పంచుకున్నాను. 4 అధ్యాయాల్లో ఉన్న సారాంశాన్ని కూడా
మొదటి అధ్యాయానికి ఉన్న సారాంశం, రెండో అధ్యాయానికి ఉన్న సారాంశం, మూడో అధ్యాయానికి ఉన్న సారాంశం, నాలుగో అధ్యాయానికి ఉన్న సారాంశాన్ని అన్నింటినీ కూడా మీతో నేను పంచుకున్నాను. 30 ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోనా గ్రంథం మనం చూస్తే ఎన్నో 32వ పుస్తకంగా మనం చూస్తాం. సరే, ఆలస్యం చేయకుండా ఈరోజు ధ్యానంలోకి వెళ్ళిపోదాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యోనా అనగా పామురము అని అర్థం. జాగ్రత్తగా వినండి, లేదా గువ్వ అని అర్థం. పామురము అనగా మనం చూస్తే ప్రియమైన దేవునిలో చాలా విశేషతలు మనం నేర్చుకున్నాం. ఈరోజు పామురం గురించి చాలామంది ఆ పావురం చూస్తారు, భలే ఎగిరింది కదా, చాలా చక్కగా ఉంది కదా. చాలామంది చిన్నపిల్లలు కూడా అంటూ ఉంటారు, చాలా పెద్దోళ్ళు అంటూ ఉంటారు. ఏమంటారంటే, యేసు ప్రభు నీళ్ళు బాప్టిజం తీసుకున్నప్పుడు పావురం పరిశుద్ధాత్మలాగా వచ్చి ఆయన మీద వాలిందంట అని అంటూ ఉంటాం. ఒక కథలాగా మనం వింటూ ఉంటాం. కానీ పామురములో ఉన్న లోతైన సత్యాలు మనం ధ్యానించవలసిన అవసరం మనకుంది. చూస్తానికి బాగానే ఉంటుంది, కానీ దాని వెనకున్న సత్యాలు మనం తెలుసుకోకపోతే అది మనకు చాలా ఇబ్బంది అండి. మనిషి బాగానే ఉంటాడు, బాగానే కనిపిస్తాడు, బాగానే చూస్తానికి బాగానే ఉంటాడు, కానీ లోపల ఏముందో. ఒక వ్యక్తి అంటాడు, ఒక పండు గురించి, ఆ పండు ఒలిసి చూడు, దాంట్లో పురుగులుండి చూడు అంటూ ఉంటాడు కదండి. అలాగే ఈ విషయాలు కూడా మనం ధ్యానించేద్దాం. పామురం విషయంలో చాలా లోతైన సత్యాలు, చాలా అనుభవంగా మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది. చూడండి ప్రియమైన దేవుడు, చూస్తే యోనా అనగా పామురము అని అర్థం. బైబిల్లో ప్రతి పేరుకు ఒక అర్థం ఉంది, ఒక్కొక్క పేరుకు ఒక అర్థం ఉంది. ఉదాహరణకు యేసు ప్రభు అనగా, యేసు అనగా రక్షకుడు అని అర్థం. నిన్ను, నన్ను, మనందరినీ కూడా రక్షించడానికి, నీ శాపం నా శాపం అంతటిని కూడా తొలగించడానికి, మనలందరినీ కూడా రక్షించడానికి యేసు ప్రభు వారు రక్షకుడిగా వచ్చాడు. ఆ పేరుకు ఆయనకి సరిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం చూస్తే ఈ రోజుల్లో, అలాగే ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా మనం చూస్తే పాత రోజుల్లో కొత్త రోజుల్లో కూడా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కొంతమంది పేర్లు పెడుతుంటారు. యేసు అని పేరు పెడుతూ ఉంటారు, యేసుగా అంటూ ఉంటారు. క్షమించండి, నన్ను అనకూడదు అన్నమాట. యేసు అంటూ ఉంటారు, అలాగే యేసు, అలాగే సమాధానం అంటారు, అలాగే యాకోబు అంటారు, అలాగే లేకపోతే ఇస్సాక్ అంటారు. రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. కానీ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ పేరుకు తగ్గ జీవితాలు చాలామంది జీవించరు కదండి. సమాధానం అంటారు, సమాధానమే ఉండదు. విశ్రాంతమ్మ అంటారు, విశ్రాంతమే ఉండదు. ఇలాగ యేసు అని అంటారు, కానీ యేసయ్య ప్రేమను మనం క్రియల్లో చూపిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. పాత నిబంధనలో కూడా కొన్ని విషయాలు మనం ధ్యానించేద్దాం. ఇది కూడా పాత నిబంధన యోనా గ్రంథం. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాల్లో ప్రతి వచనం, ప్రతి మాట కూడా అర్థాలతో కూడిన మాటలు మనం చూస్తూ ఉంటాం. కనుక చూస్తే పాత నిబంధనలో ఆదాము మనందరికీ తెలుసు. ఆదాము భూమి మీద మొట్టమొదటి మానవుడని, తన స్వహస్తాల ద్వారా దేవుడు తన స్వహస్తాల ద్వారా ఆదామును కలుగు చేసినట్టని మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా చేస్తే ఆదాము అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, ఎర్రమట్టితో చేసిన వాడని అర్థం. ఆదాము అనే అర్థం ఏంటి? ఎర్రమట్టితో చేసిన వాడని అర్థం. చూడండి, ఆ పేరు ఆయనకి సరిపోయింది, ఆదాముకు సరిపోయింది. ఎందుకంటే దేవుడు మట్టిలో నుంచి ఆదామును సృష్టించాడు, ఒక బొమ్మగా తయారు చేసి దానికి జీవం ఇచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మట్టిలో నుంచి మరి ఆదామును కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, రెండోదిగా మనం చూస్తే అబ్రహాము, నా పేరు అబ్రహాము, కానీ అంతటి విశ్వాసం కలిగిన వాడిని కాదండి. కానీ విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహామును చేశాడు. అబ్రహాము ప్రియమైన దేవుని జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము అని అర్థం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇస్సాకు మనందరికీ తెలుసు. ఇస్సాకు అనగా నవ్వు. అబ్రహాము శారాకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం. 100 ఏళ్ల వయసులో ఇస్సాకుని దేవుడిచ్చాడు. ఇస్సాకుని దేవుడిస్తానని వాగ్దానం చేస్తే నీ శారా నవ్విందంట. ఈ వయసులో పిల్లలు కలగటం ఏంటి, ఈ వయసులో ఏంటి నవ్వేరంట. ఆ నవ్వుకు దగ్గ రీతిగానే దేవుడు నవ్వుల కొడుకైన ఇస్సాకుని దేవుడు బహుమానంగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇంకో వ్యక్తిని మీతో నేను పంచుకోబోతున్నాను, యాకోబు. యాకోబు అనగా మోసగాడు కదండి. యాకోబు అనగా మోసగాడు అన్నట్టు మనం చూస్తాం. చూడండి ప్రియమైన దేవుని, యాకోబు భార్య రాహేలు. అయితే రాహేలు కుమారుని కనిందంట. అంటే ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఆ రాహేలు నిండు చూలాలుగా ఉన్నప్పుడు, ప్రసవ వేదనలు ఉన్నప్పుడు, ఆ దారిలోనే మార్గ మధ్యలోనే
రాహేలు ప్రసవించిందంట. జాగ్రత్తగా వినండి, చాలా విషయాలు ఇక్కడ యాకోబు గురించి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. యాకోబు రాహేలు కుమారుని కనింది ఎక్కడంటే దారిలో, మార్గ మధ్యలో కుమారుని కనింది. ఆ కుమారుని కనంగానే ప్రియమైనది ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టారంటే బెనుని అని పేరు పెట్టారు. బెనుని అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ఏంటంటే ప్రియమైనది ఏం బిడ్డలారా, ఆ సాహసపుత్రుడు అని అర్థం. బెనుని అన్న పేరుకి అర్థం ఏంటంటే సాహసపుత్రుడు అని అర్థం. అలాగే రాహేలు బహు వేదనలో ప్రసవించి కనింది కాబట్టి ఆ పేరు ఏం పెట్టారు? బెనుని అని పేరు పెట్టారు. యాకోబు బెనుని అని పేరు పెడితే, యాకోబు దేవుని యొక్క ప్రేరేపణ బట్టి బెనునిని కాదు, వేదనతో నా భార్యకి అంద కాబట్టి, నా భార్య ప్రసవించినది కాబట్టి బెన్యామీను అని పేరు పెట్టాడండి. హల్లెలూయా. ఏమని పేరు పెట్టాడు? బెన్యామీను. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో మనం చూస్తాం. అలాగే యోన అనగా పామురము అని అర్థం, గువ్వ అని అర్థం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు ఈ పామురము గురించి మీతో నేను పంచుకొని ఆశపడుతున్నాను. పావురం తేవాలని ఆశ అయితే ఉంది, కానీ ఆ పావురం మనకు దొరకలేని పరిస్థితుల్లో ఉంది. కానీ ఆ దేవుడి చిత్తం అయితే మీకు స్క్రీన్ మీద చక్కగా పావురం చూపిస్తున్నాను, చక్కగా చూడాలని ఆశిస్తున్నాను. చూడండి, ఒకటి పామురము బహు అందమైన పక్షి. చెప్పండి మీరు కూడా. రైట్. పావురము బహు అందమైన పక్షిగా మనం చూస్తాం. అందం అంటే ఇకలోక సంబంధమైన అందం కాదు, శరీర సంబంధమైన అందం కాదు, లోక సంబంధమైన అందం కాదు, మనుషులు చూసే అందం కాదు, మనుషుల దృష్టిలో గొప్పగా అందంగా ఉన్నాడు అనేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రక్తములో కడగబడిన వాళ్ళు అందముగా ఉంటారు. కనుక ప్రియమైన ఒక ఉదాహరణ మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అనేక పర్యాయాలు సంఘంలో చెప్పాను, ఇది మరొకసారి కూడా మీతో నేను పంచుకుని ఆశపడుతున్నాను. ఒక సహోదరి వివాహానికి చేసుకోవడానికి సిద్ధపడుతుంది, పెళ్లికి సిద్ధపడుతున్నారు, అంతా కూడా సిద్ధపడుతున్నారు, రంగులు సిద్ధం చేస్తున్నారు. అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకుందామని ఒంటికి మేకప్ వేసుకుంది, కాళ్ళకు మేకప్ వేసుకుంది. ఇక శరీరం మొత్తం కూడా మేకప్తో నిండిపోయింది. ఒకప్పుడు నల్లగా ఉండేది, ఇప్పుడు తెల్లగా అయిపోయింది మేకప్ వేసరికి. ఇక ఉండి పట్టలేక ఆ సహోదరి అందంట మేకప్ వేసుకుంటున్నప్పుడు ఆ మేకప్ వేసే మేడం గారితో అంటుంది, మేడం ఇదిగో నా జుట్టుకు కూడా మేకప్ వేయండి అందంట. జుట్టుకు కూడా మేకప్ వేయండి అనేసరికి ఆ జుట్టును ట్రిమ్మింగ్ ఇట్ట చేస్తుంటే ఉండది కాస్త పొడుగాటి జుట్టు టక్కమని కట్టయిపోయింది. ఇప్పుడు చూడండి పరిస్థితి. ఆ జుట్టు చూసి పొడుగాటి జుట్టు అమ్మాయిని చేసుకోవాలని ఆ కుర్రోడు ఆశ ఇప్పుడు కాస్త పెండింగ్ పడిపోయింది. కనుక అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కనుక ఇగలోక సంబంధమైన అందం కాదు, కానీ బౌహ్య హృదయంతరంగముల నుంచి అందం మనకి కావాలి. చూడండి, పావురము ప్రియమైన దేవుని పిల్లలు చూస్తే ఆ అక్షయమైన పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉంది. అక్షయమైన పరిశుద్ధమైన అలంకరణ అంటే యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన మనమందరం కూడా యేసు ప్రభు నమ్మి విశ్వసించి బాప్టిజం పొంది ఆయన రక్తములో కడగబడి ఆయన రొట్టెయు ఆయన రక్తము ఆయన శరీరం మనం ఎప్పుడైతే పూజిస్తున్నామో మనమందరము కూడా పరిశుద్ధమైన అలంకరణలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే చూడండి, 1 నీతి, 2 పరిశుద్ధత. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక రాసుకోగలిగిన వాళ్ళు చక్కగా రాసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30-31. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. 31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడి నెరవేరినట్టు పరిశుద్ధ విమోచనము ఆయను అని చూస్తున్నాం. కనుక ప్రభువునందే అతిశయపడాలి తప్ప ఇకలోక సంబంధమైన వాటిని బట్టి మనం అతిశయపడటానికి వీలేదు. క్రీస్తును అలంకరణగా మనం చేసుకోవాలి. ఆయన 10,000లో అతి సుందరుడు కదండి. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. చూడండి, యేసుప్రభు వారు ఎంత సుందరుడండి. 10,000లో అతి సుందరుడు అంటే యేసుప్రభు వారు. రెండోదిగా మనం చూస్తున్నాం పామురం. మొదటిగా పామురము బహు అందమైన పక్షి. రెండోదిగా పామురము పవిత్ర జంతువులకు చెందిన పక్షి. పవిత్ర జంతువులలో చెందిన పక్షిగా పామురం ఉంది. చూడండి,
తన చుట్టూ ఉన్న పక్క ప్రదేశం అంతా కూడా, తన దగ్గర ఉన్న ప్రదేశం అంతా కూడా శుభ్రపరచుకునేది అనమాట. రెట్టేసినప్పుడు కానీ ఆ రెట్టను దగ్గరికి వెళ్ళదు, శుభ్రంగా ఎదిలించుకుంటే దీన్ని కానీ. చూడండి, దానికి మురికైందంటే, పావురం మురికైందంటే ఏ కాలంలో కానీ ఏదైనా అయితే గొబక్కుని దాంట్లో మునిగేసి ఆ ధూళి కానీ మట్టి కానీ దుమ్ము కానీ దులిపేసుకుంటా ఉండేదంట పామురు. ప్రియమైంది అని పిల్లరా, పామురంలో చాలా విషయాలు ధ్యానం చేద్దాం. ఒకటి చూస్తే, పామురము ఒక పామురం మనం చూస్తే బైబిల్ గ్రంథంలో నోవాహు కాలంలో కూడా ఒక పామురం మనం చూస్తాం కదండి. భూమి మీద జలప్రాయాలు వచ్చినప్పుడు, ఆకాశ తూములు ఇప్పబడినప్పుడు, 40 రాత్రులు 40 పగలు బీభత్సమైన వర్షం కురవబడినప్పుడు అనేక మంది, వేలాది మంది, కోట్లాది మంది ప్రజలు చనిపోయి భూమిలో కలిసిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే హారాతు కొండపైన ఈ నోవాహు ఓడ ఆగినప్పుడు ప్రియమైనది ఏం బిళ్ళరా, ఒక పావురమును, ఆ కిటికీ తలుపు తెరిచి పావురమును, తెల్ల పావురమును పంపించినట్టుగా మనం చూస్తున్నాం. పామురును పంపించినప్పుడు ప్రియమైనది ఆ పామురు వెళ్ళి ఆ ప్రదేశాలన్నీ కూడా చూసొచ్చినప్పుడు ఏం కనిపించింది అంటే, పామురంకి చచ్చిపోయినవన్నీ కూడా శవాలు, ఆ చచ్చిపోయినవన్నీ కూడా మనుషుల శవాలు, ఎముకలు బొంకులు అన్నీ కూడా కనిపించడానికి ఆ వాసన ఉండలేక, ఆ ప్రాంతం ఉండలేక ప్రియమైనది ఆ పామురం తిరిగి మరలా నోవాహు వాళ్ళలోకి వచ్చేసింది. మరలా కొన్ని రోజుల తర్వాత కాకిని పంపించాడు. జాగ్రత్తగా వినండి, కాకి విషయంలో జాగ్రత్తగా వినండి. కాకిని పంపిస్తే కాకి ప్రియమైన బిడ్డరా, ఆ జలప్రాయంలో జంతువులు అనేకమైన చచ్చిపోయిన కళాభారాల దగ్గర జుర్రుకుంటూ తినటం ప్రారంభించింది. తిని భారంతో మళ్ళీ వచ్చేసినట్టు చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు మనం చూస్తే చాలామంది ఈరోజు కూడా ఎలాంటి స్వభావం కలిగిన వారంటే, కాకి స్వభావం కలిగిన వారు. చాలామంది తప్పు చేస్తుంటారు కదంటే, మన చిన్నపిల్లలు కానీ ఎవరైనా తప్పు ఎవరికి కాకిలా కలుగుతారా, వారి కాకి కూడా అంటూ ఉంటారు కదండి. ఇలాగ ప్రియమైన దేవుని చూస్తే ఈ పామురము చాలా పవిత్రము కలిగినది, పరిశుద్ధమైనదిగా ఈ పామురం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మూడోదిగా చూస్తే, మొదటిగా పామురము బహు అందమైన పక్షి, రెండోదిగా పాము పవిత్ర జంతువులకు చెందిన పక్షి, మూడోదిగా పామురము ఈ సాధువైన పక్షి పామురం. చూస్తే పామురము గర్వము ఉండదన్నమాట. పామురికి గర్వం, అహము, లేకపోతే నేనే గొప్పదాన్ని, నేనే అందంగా ఉన్నానని ఆ గర్వం అనేది పావురకు ఉన్నదంట. కొన్ని పావురాలు, కొన్ని పక్షులు చూడండి, దాని దగ్గరికి వెళ్తే ముక్కుతో పొడిచేస్తూ ఉంటాయి, ముక్కుతో పొడుస్తూ ఉంటాయి, కండ్లు పీక్కెళ్తూ ఉంటాయి కదండి పావురాలు. కానీ అట్లాంటి పావురం కాదు ఈ పావురం. చాలా అన్యోన్యంగా ఉండే పావురము, చాలా దీనత్వం కలిగిన పావురంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుడు యేసు ప్రభు వారు తన విశ్వాసుల గురించి, అంటే తన శిష్యులు కానీ విశ్వాసుల గురించి కూడా ఈ పావురమును గురించి పోల్చి వాక్యాన్ని చెప్పిరంట. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16 వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పామురముల వలె నిష్పటములై ఉండండి. పాముల వలె వివేకమును, పామురము వలె నిష్పటము కలిగి ఉండండి. తగ్గింపు తత్వం, లోబడి తత్వం, దీనత్వం, మంచితనము, సాధువైన మనస్సాక్షి మనకి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15లో కూడా మనకు చక్కగా రాయబడింది. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అన్నిధ్యులైన దేవుని కుమారులగునట్టు సనుగులను, సస్యాయములను మాని సమస్త కార్యములు చేయుడి. సనుగుడు ఆలిట్ట ఈలిట్ట అదిట్ట ఇదిట్ట అనే సంభాషణ అంతా కూడా తీసివేసి సాధువైన మనస్సాక్షి మనం ఉండాలని మనకి పావురం బుద్ధి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 4వదిగా చెప్తున్నాను, పామురాలు మరి విలపించే పక్షి. 1, పామురము బహు అందమైన పక్షి. 2, పామురము పవిత్రమైన జాతికి చెందిన పక్షి. పామురము సాధువైన పక్షి. 4వదిగా చెప్తున్నాను, పామురము విలపించే పక్షి. చూడండి, అంటే తన జాతి పక్షి, తన జాతి పక్షి తన యొద్దకు వచ్చి అంతవరకు కూడా ఈ పావురం ఏం చేసిందంటే 1000 కళ్ళతో ఎదురు చూసిందంట పావురం. హల్లెలూయా. 1000 కళ్ళతో ఎదురు చూసిందంట. తన జాతి పక్షి తన యొద్దకు రాకపోతే కన్నీళ్లు కార్చి ఏడిసిద్దంట. కన్నీళ్లు కార్చి ఏడుస్తూనే ఉండిద్దంట. కొన్ని పర్యాయాలు ఆహారం మానేసిద్ది పావురం, నీళ్లు తాగడం మానేసిద్ది, తన బ్రతికంతా అలాగే ఉండిద్ది. చూడండి, ఒకవేళ ప్రియమే పావురము తన జత పావురం, అంటే
తన భర్త పామును, అంటే ఉదాహరణ మీతో చెప్తున్నాను జాగ్రత్తగా. అలాగే ఒకవేళ పామును చనిపోతే, తన భర్త చనిపోతే ప్రియమైన తన జీవితం అంతా కూడా ఒక విధవరాలుగానే ఉండిద్దంట. తన జీవితం అంతా కూడా ఇంకో పావురం దగ్గర చేరటం కానీ, ఇంకో దాని దగ్గరికి వెళ్తాం కానీ, అలాంటి తత్వాలు పావురం ఉండదంట. అలాగే చూస్తే ప్రియమైన చూస్తే మరి ఒకవేళ ఆ ఆడపావురు అయితే తన జీవితం అంతా కూడా విధవరాలుగా ఉంటుంది. మగ పావురు అయితే ఒంటరి జీవితాన్ని కలిగి ఉంటుంది. ఎక్కడికి కూడా ఏ పావురం దగ్గరికి చేరే ప్రయత్నం చేరదంట. కనుక ఈ రోజులు చాలామంది ఆలోచించండి, చాలామంది స్త్రీలు పురుషులు ఆలోచించండి. వివాహం అయింది, ఒకవేళ అనుకోని రీతికి, నేను అనకూడదు కానీ దయచేసి వినండి, క్షమించండి నన్ను. ఒకవేళ భర్త కోల్పోయినా, భార్య కోల్పోయినా ఆ జీవితాలు ఎలా ఉంటున్నాయి ఒకసారి ఆలోచించండి. చాలామంది పవిత్రంగా తన శరీరాలను కాపాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్లో మొన్న మీతో కూడా పంచుకున్నాను. ప్రవక్తి అయిన అన్న గురించి మీతో నేను పంచుకున్నాను. 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడవక, రేయనక పగలనక ఆ దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తుందండి. చిన్న వయసులో తనకి వివాహం చేశారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు తన హృదయంలోనికి వచ్చిన తర్వాత యవనాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంది, తన కళను పవిత్రంగా కాపాడుకుంది, తన ఒళ్ళును, తన శరీరాన్ని, దేహమును, మాట, చూపు అంతా కూడా పవిత్రంగా కాపాడుకుంది. కాబట్టి మెస్సైను ఈ అన్న ప్రవక్తి చూడగలిగిందండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ చూస్తే పామురము కూడా బహు విలపించే పక్షి. తన పక్షి తనకు దరికి రానప్పుడు, తన భర్తను కోల్పోయినా, తన భార్యను కోల్పోయినా, లేకపోతే ఇంకో విధానంలో ఇరుక్కుపోయినా అది వచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉంటుంది, వచ్చేంతవరకు వేచి ఉంటుంది. ఈరోజు ప్రియమైన దేవుని ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి, ఎలా ఉన్నామో ఒకసారి. 5వదిగా పామురాలు 1, 2 అన్నీ కూడా కలిసి స్నేహంగా ఉంటాయి అంట. పామురాలకు భేదాభిప్రాయాలు ఉండవు. మనకులాగా గజ్జోడనో, లేకపోతే నల్లోడనో, లేకపోతే అమెరికా ఓడనో, లేకపోతే ఆస్ట్రేలియా ఓడనో భేదాభిప్రాయాలు ఉండవు పామురాలకి, జంతువులకి. ఆలోచించాలి, అన్నీ కూడా ఒక స్వభావం కలిగి ఒక ఐక్యమత్యగా ఉంటాయి అంట పామురాలు. అదే కాకులు అనుకోండి, ఇక ఎటువంటివో తెలియదు. ఒక మాట నేను చెప్తా జాగ్రత్తగా నండి. ఒక వేటగాడు అంట ప్రియమైన దేవుని బిడ్డలారా పక్షులను పడటానికి వచ్చిరంట. పక్షులు పడటానికి వస్తే ఆ ముందు ఏం చేశాడంటే గింజలు వలేసాడు. ముందు వలేసేసి గింజలు వేసాడు. ఆ వల చుట్టూ వస్తాయేమో చూస్తూ ఉన్నాడు. ఈలోగా పక్షులకి తన తల్లి పక్షి, తన తండ్రి పక్షి చెప్తుంది, ఓ పిల్లలు వినండి, వేటగాడు వస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త, పీక పిసుకుతాడు జాగ్రత్త, వండుకుంటాడు జాగ్రత్త అని ఒక పాట నేర్పెట్టిందంట పక్షులకి. అంటే పావురం కాదులేండి, ఉదాహరణ చెప్తాను మీకు, వినండి. పక్షులకు ఒక పాట నేర్పెట్టిందంట. అవి కూడా పాట పాడుతూనే రేయమని వేటగాడు వేసిన వలలోకి దిగినాయి. ఆ గింజలు మేయటం మొదలుపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తినటం ప్రారంభించింది, ఒళ్ళు పెరగటం ప్రారంభించింది. ఇప్పుడు వేటగాడు కత్తి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఎగురుదామని చూసేసరికి ఆ వలలో కాలు చిక్కుకుపోయి అల్లాడిపోతున్నాయి. కాపాడండి ఎంత ప్రయత్నించినా కాపాడే ప్రయత్నం లేదు. అటుగా వెళుతుందంట పామురము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పామును పక్షి, తండ్రి పక్షి, తల్లి పక్షి అంటున్నాయి అంట. అరే చెప్పాను కదరా, వినొచ్చు కదా, చెప్పినప్పుడు వినొచ్చు కదా అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఇప్పుడు ఒక ప్రార్థన ఉంది, మీరందరూ కూడా ఒక ఐక్యమత్యంగా ఉండండి, అందరూ ఒకే విధంగా లెగవండి, అందరూ ఒకే విధంగా రెక్కలాడించి లెగవండి, పైకి లెగవండి అని అందరూ ఒక ఐక్యమత్యంగా లెగగానే పక్షులన్నీ కూడా ఒక్కసారి లెగగానే ఆ వలతో పాటు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయినాయి అంట. ఆ వేటగాడు అయ్యో నా వల అని అల్లాడిపోతున్నాడంట. జాగ్రత్తగా రండి. అలాగే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని కీర్తన గ్రంథం 133:1 మనం చూస్తాం కదండి. అలాగే ఏప్రిల్ రాసిన పత్రిక 10:25 కూడా చూస్తే, ఏప్రిల్ రాసిన పత్రిక 10:25 సహవాసముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరెక్కువగా సమీపించుటకు మీరు చూచిన కొలది మరెక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురి కలుపుకొనుడి అని అంటున్నాడు. ఒకరినొకరు పులి కలుపుకోవాలి, ఒకరినొకరు ఐక్యత పరుచుకోవాలి, ఒకరినొకరు సహవాసం అనుభవం మనకు ఉండాలి, దేవుని మందిరంకి వెళ్ళటం అనుభవం ఉండాలి, దేవుని యొక్క బలలో చేయబడుతూ అనుభవం ఉండాలి. నువ్వు ఒక్కదానివే బలపుచ్చుకోవటం ఉపయోగం కాదు, అలాగే నీ తోటి వాళ్ళకు కూడా చెప్పడానికి నువ్వు ముందుకు రావాలని ఆశిస్తున్నావు. ఒక ఐక్యమత్యత మనకు ఉండాలి. మన కుటుంబాల్లో కూడా ఈరోజు చాలా కుటుంబాలు ప్రార్థన గుడి అంటారు, సూత్రం అంటారు, గుంటలు తీర్థానే ఉంటారు కదండి.
అలాంటి బ్రతుకులు, అలాంటి జీవితాలు మనం కలిగి ఉండటానికి లేదు. పావురమును చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఒకటి, పామును బహు అందమైన పక్షిగా చూస్తున్నాం. అలాగే పామురము పవిత్రమైన జాతికి చెందిన పక్షిగా చూస్తున్నాం. మూడోదిగా పామురము సాధువైన పక్షిగా చూస్తున్నాం. నాలుగోదిగా పామురము విలపించే పక్షిగా చూస్తున్నాం. ఐదోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పామురాలు అన్ని ఒక ఐక్యత మధ్యగా పామురాలు ఒంటి అని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఇంకొక మాట నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇంకా రెండు విషయాలు నేను త్వరగా మీతో పంచుకొని ఆశపడుతున్నాను. పామురములు బహు వేగముగా ఎగిరే పక్షి. ఏంటండి? పామురము బహు వేగంగా ఎగిరే పక్షి. బహు వేగంగా అంటే దావీదు కూడా అంటాడు కదా, కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము, కీర్తనలు 55వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. ఒకసారి చూడండి. ఆహా, గోవలే నాకు రెక్కలు నెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందును. గోవలే అంటే పామురు వలె రెక్కలు నాకు నెడల నేను బహుగా ఎగిరిపోయి నెమ్మది కలిగి ఉండేవాడిని అని అంటున్నాడు దావీదు. కనుక మన జీవితంలో నెమ్మది కలగాలన్నా దేవుని సన్నిధికి మనం వేగంగా వెళ్ళాలి. ఎక్కడైనా మనకు నెమ్మది కలిగిద్దంటే దేవుని మందిరంలోనే మనకు నెమ్మది కలిగిద్దండి. 7వదిగా నేను చెప్పి ముగిస్తున్నాను. పామురాలు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. పామురము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. మనందరికీ తెలుసు, బాప్టిజం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో ప్రియమైన దేవుని బిడ్డలు యేసు ప్రభువుకు బాప్టిజం ఇస్తున్నప్పుడు పామురు వెలే ఆయన మీదకు వాలి ఆకాశము తెరవబడి, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని పరిశుద్ధాత్మ యొక్క స్వరము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరము ఆకాశం నుంచి వినపడినట్టుగా మనం చూస్తున్నాం. పామురు వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త, నేను ముగిచేస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 16వ వచనం చదువుతున్న జాగ్రత్త అండి. యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్ల నుండి బయటకు వచ్చిన, ఇదిగో ఆకాశము తెరవబడిన దేవుని ఆత్మ పామురు వలె దిగి అతని మీదకి వచ్చుట చూచెను. ఎవరి మీదకి వచ్చింది? దేవుని మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు పామురు వలె ఆయన మీదకి దిగి వచ్చినట్టుగా చూస్తాం. అలాగే ప్రియమైన దేవుని హెబ్రీయులు రాసిన పత్రికలో కూడా ఒక చక్కని మాట మనకు చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చూస్తాం. పేజీ నెంబర్ 204. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకముడు పాపుల్లో చేరక పవిత్రముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చించిన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరంట మనకు సరిపోయిన వాడు? దేవుడు మనకు సరిపోయిన వాడుగా మనం చూస్తున్నాం. కనుక పామురము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది, పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది, పవిత్రతకు సాదృశ్యంగా ఉంది, నిష్కలంకముగా ఏ పాపము లేని పామురంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు నీ జీవితం కూడా పామురమలే ఉండాలని, పామురము ఏ రీతిగా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందో మనము కూడా అట్టి రీతిలో ఉండాలని నేను తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకున్న మొదటిగా పామురము బహు అందమైన పక్షి. రెండోదిగా పామురము పవిత్ర జంతువుల్లో ఉన్నతమైన పక్షి. మూడోదిగా పామురము సాధువైన పక్షి. నాలుగోదిగా పామురము విలపించే పక్షి. ఐదోదిగా ప్రియమైన దేవుని పామురములు ఐక్యత కలిగి ఉండే పక్షి. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరము అని కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్టుగా, అలా 7వదిగా పామురములు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితం కూడా మార్చుకొని అన్ని విషయాల్లో పవిత్రత కలిగి జీవించాలని తెలియపరుస్తూ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి మన వినికిట్లో ఉంచును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభు, నీకు వందనాలు. సూటిగా స్పష్టంగా ప్రభు ఈరోజు పామురము యోన అనగా అర్థం ఏంటో, పామురము అనే ప్రభా సారాంశం మేము చూసాం. పామురములో ఉన్న గుణ లక్షణాలు అయ్యా, మరి 7 విషయాలు మేము ధ్యానించాం. మా జీవితంలో 7 మాటలను బట్టి మా జీవితాలు మార్చుకొని పవిత్రత కలిగి, నీ యందు బహు అందము కలిగి, పవిత్రత పరిశుద్ధత కలిగి,
ప్రభా తండ్రి, పాపుల్లో చేరక పరిశుద్ధంగా ఉండటానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. విత్తబడిన వాక్యం అనేక మంది జీవితాల్లో ఫలింపచేయమని కోరుకుంటున్నాను. నీ నామమునకు మహిమ తెచ్చుకోమని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు వరకు ఈ వాక్యం విన్న మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉందని ఆశిస్తున్నాను. ఈ ప్రసంగాలు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక పని చేయండి. మీరు మీ స్నేహితులకు, మిత్రులకు పంపించి ప్రభు పనిలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేసుకోకపోయినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క సభ్యత్వాన్ని మీరు పొందనట్లయితే దాన్ని చక్కగా అక్కడ బెల్ బటన్ ఉండిద్ది, అక్కడ సభ్యత్వం పొందే ఒక చిన్న రెడ్ కలర్లో ఉండిద్ది. చక్కగా అది నక్కి మీరు కూడా ఈ ప్రసంగాలు ఇంకా మీరు వినాలి అని ఆశిస్తున్నట్టు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సభ్యులుగా కాండి అని ప్రేమ తెలియపరుస్తున్నాను. అలాగే ఈ పరిచయను మీకు ప్రోత్సాహకరంగా, ఈ పరిచయను మీరు ప్రోత్సహించాలని ఆశిస్తున్నట్లయితే మీ అమూల్యమైన సహాయాలు కూడా అందించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. మీరు ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ మీ అమూల్యమైన సహాయం చేసి ఈ పరిచయను ప్రోత్సహించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్.